గారు ఆ కల్తీ నెయ్య విషయంలో నాకు తప్పుడు రిపోర్ట్ వచ్చింది, నేను సారీ చెప్తున్నాను అంటే ఆయన గౌరవం పెరిగేదండి. ఆ పని చేయకుండా వేరే రకంగా దాడి చేయించడం, ఆ కప్పిపుచ్చుకోవడం కోసం, తప్పించుకోవడం కోసం విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పని కాదు. చాలా సీనియర్ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నారు, కానీ చెప్పుకుంటారు మీరు, కానీ మీరు చేసే పనులు మాత్రం బాగోలేదండి. చంద్రబాబు నాయుడు గారు, మీలో మార్పు రావాలా. ఇది మంచి విధానం కాదు కాదు కాదు. దేశంలో ఎక్కడ ఇటువంటి అరాచకం మాజీ మంత్రులు ఇళ్ల తగలబెట్టడం అనేది ఎక్కడా లేదని మీకు తెలుసు, కానీ ఈ రాష్ట్రంలో తమరు ప్రవేశపెట్టడం అనేది బాధాకరం. వేణు గారు మాట్లాడాల్సింది. మీరు మాట్లాడారంటే అంబటి రాంబాబు గారు ఏం చెప్తారు? ఏం చెప్పారు? చూసి వచ్చాను. బ్రీఫ్ గా స్ట్రైట్ గా నేను పెడతాను సార్. ప్రజాస్వామ్యంలో ఆటవిక పాలన పోయి వాళ్ళ ప్రజాస్వామ్యం వచ్చి ప్రజలు ప్రశాంతంగా జీవించేటువంటి ఒక చట్టాలను తయారు చేసుకున్నటువంటి రాజ్యాంగబద్ధంగా పాలించాల్సినటువంటి పాలకుడు ఓటు ద్వారా అధికారం లభిస్తే మరలా ఆటవిక పాలననే చూపించారంటానికి ఇవాళ అంబటి రాంబాబు గారి యొక్క అరెస్ట్ ఒక ఉదాహరణ. ఇప్పుడే పెద్దలు గురువారి పద్మనాభం గారు చెప్పారు, ఈ రాష్ట్రంలో ఒక కొత్త పోకడిని తీసుకొచ్చారు. ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు ముద్దాయిలు అవుతున్నారు. బాధించిన వాళ్ళు, ఎవరైతే బాధలకు గురి చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు. బాధితులు ముద్దాయిలు కావటం ఏంటండి? ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ఉందా ఇది? చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్లు చూస్తే ఎలా ఉన్నాయి? దీని మీద ఆరాలు తీస్తున్నారంటున్నారు. పట్టపగలు అంబటి రాంబాబు గారు ఏం ప్రశ్నించారు? ఏదైతే మీరు కల్తీ లడ్డు, కల్తీ నెయ్యి అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చారో అందులో వాస్తవం లేదని, అందులో జంతు కొవ్వు కలవలేదని, ఫిష్ ఆయిల్ కలవలేదని, పంది కొవ్వు కలవలేదని సిబిఐ తన షార్ట్ షీట్ లో పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. దానికి మీరేం చేస్తున్నారు? కలిసిందన్నట్టుగా పోస్టర్లు వేయటువంటి ఏమిటండి సంస్కృతి? మీరు పాలన చేస్తున్నారు కదా, పాలనా అధికారం మీ దగ్గర ఉంటే ఈ సంస్కృతి తీసుకురావడం, దాన్ని ప్రశ్నించినందుకు మీ వాళ్ళ చేత దాడి చేయిస్తారా? ఆయనకి అంబటి రాంబాబు గారి పైన ఒక మహిళా మణి చేసినటువంటి వ్యాఖ్యలు మీకు వినపడలేదా? వారు రాంబాబు గారిపై దాడికి యత్నించిన విధానం మీకు కనపడలేదా? కనపడక వినపడక నటిస్తూ ఆయన ఇంటిపైకి దాడికి పురుకొల్పి 5 గంటల సేపు, అంటే పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది, నిస్తేజం అయిపోయింది. అధికారానికి వత్తాసు పలకడం తప్ప వారు వేసుకున్నటువంటి యూనిఫారం, అంటే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఖాకీ యూనిఫారం చూస్తే రక్షణ ఉంటుందనేటువంటి ప్రజల ఆలోచనలకు భిన్నంగా ఖాకీ యూనిఫారం వేసుకున్న వారి ఎదుట రాంబాబు గారి ఇంట్లో చేసినటువంటి అరాచకమైన, అప్రజాస్వామికమైన విధానం ఏదైతే ఆ దాడి ఉందో, మహిళలు ఉన్నారు, వారి సతీమణి, ఏజ్డ్ కుమార్తెలున్నారు, మనవలున్నారు, మహిళలు ఇంట్లో ఉన్నారని చూడకుండా వారు చేసినటువంటి విధానం ఏదైతే ఇవాళ ప్రజలు గమనించారు. నేను అడుగుతున్నాను, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నమ్మిన, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే, ఈ ప్రజాస్వామ్యం నాకు హక్కులు ఇచ్చింది, ఆ హక్కుల్ని రక్షించడానికే నేను ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాను అనుకున్న వారిని కూడా అడుగుతున్నాను, అధికారం ఇస్తే ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి కాదు, వాళ్ళని రక్షించుకోవడానికి అనేటువంటి విధంగా మొన్న జరిగినటువంటి ఘటన జరిగింది. ఇవాళ అంబటి రాంబాబు గారిని మీరు జైల్లో పెట్టొచ్చు. నేను చెప్తున్నాను కదా, ఎవరైతే బాధితుడు ఉన్నాడో అతను నిందితుడు అవుతున్నాడు, అంటే ఆయన ఎక్యూజ్డ్ అవుతున్నాడు. ఇంతకంటే దారుణం ఏముంది? పట్టపగలు ప్రజాస్వామ్యం కూని అయిందనటానికి, పట్టపగలు ప్రజాస్వామ్యం కూని అయింది అని అంటానికి ఇంతకంటే సాక్ష్యం ఏమైనా కావాలా? బాధితుడు ఆయన,
ఇల్లు తగలబడ్డది ఆయనదా, దాడి చేసింది ఆయన మీద, ఆయనేమో ముద్దాయి అవుతాడా? సెంట్రల్ జైలుకి తీసుకొచ్చారు. కానీ రాంబాబు గారిని కలిసిన తర్వాత ఆయన చెప్పాడు, ప్రజాస్వామ్య రక్షణ కోసం ఎన్ని రోజులైనా జైల్లో ఉంటాం. కానీ ఈ పాలకుడు తీసుకున్న నిర్ణయం సభ్య సమాజానికి తెలియాలి, ఈ ప్రపంచానికి తెలియాలి. ఈ పాలకుడు చెప్పిన మాట ఏమిటి, చేస్తున్నది ఏమిటి? అధికారం ఉంటే తన కోసమా ప్రజల కోసమా ఆలోచన చేయకుండా చేస్తున్న విధానాల మీద ఆయన చాలా ధైర్యంగా చెప్పాడు అంబటి రాంబాబు గారు. ఆయన చాలా విజ్ఞతతో మాట్లాడాడు. నా నోటి వెంట అనుకోని పదవి వచ్చింది, దానికి నేను చింతిస్తున్నానన్నాడు. దానికి మీకు ఎక్కడా లేదు. దానిని ఏదో పెద్ద ప్రచారం చేయాలనుకుంటున్నారు. ఒక్కసారి రాంబాబు అన్న మాటకి 1,00,000 సార్లు మీ వాళ్ళన్న మాటల్ని ఒక్కసారి తెచ్చి చూసుకోండి. మీరు ఆ సీట్లో కూర్చున్నది ప్రజల యొక్క హక్కుల రక్షణ కోసం ఉన్నారు. ప్రజలకి ప్రజాస్వామ్యం కొన్ని హక్కులు ఇచ్చింది. ఆ హక్కుల్ని కేవలం మీకైతే వేరుగా, ప్రతిపక్షానికి వేరుగా చూడమని ఎక్కడా చట్టంలో లేదు. అది చేస్తున్నటువంటి మీరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, మీరు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని ఇవాళ కూటమిగా ఏర్పడి ప్రభుత్వం అంటే ప్రజలు నమ్మకం, ఆ నమ్మకాన్ని ఇవాళ కూనీ చేశారు. పట్టపగలే ప్రజాస్వామ్యం కూనీ అయిందని అనటానికి బాధితుడు నిందితుడు అవుతున్నాడంటే ఒకసారి ఆలోచించమని చెప్తున్నాను. ఎక్కడికక్కడ అంబటి రాంబాబు మీద, అలాగే జోగి రమేష్ ఎవరు ఒక్కరు అడగండి. ఆయన ఆరోగ్యం బాగుంది. ఆయనకు కావాల్సిన మందులు గాని, ఆయనకు కావాల్సినటువంటి వసతులు గాని మేము కోర్టు ద్వారా తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ వాళ్ళు ఏదైతే హింసించాలని ఒక మాన్యువల్ తయారు చేశారో, ఈ జైలు మాన్యువల్ కూడా వెరైటీగా చేశారు. అది వాళ్ళు అమలు చేస్తున్నారు. ఆ విషయం కూడా చెప్పారు ఆయన. దానికి కావాల్సిన మెడిసిన్స్ కానీ ఇవన్నీ కూడా కోర్టులో వేసి ఆ దాని ద్వారా వచ్చినప్పుడు తీసుకోవడానికి వారు తీసుకున్నారు. మెడిసిన్స్ ఆయన తెచ్చుకున్న మెడిసిన్స్ ఉన్నాయి. ఇంకా మెడిసిన్స్ ఇవ్వాలి కదా. దానికోతే ఒక మాజీ మంత్రికి ఇవ్వాల్సినటువంటి ఏ ప్రోటోకాల్స్ ని వాళ్ళు ఫాలో కావటం లేదనేటువంటిది ఆయన చెప్పినటువంటి మాట. రెండవది యాంటిసిపేటరీ బెయిల్. ఇప్పుడు ఒక కేసు పెడతానన్నప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ కి అప్లై చేయటం అంటే అసలు రిమాండ్ ఇట్ సెల్ఫ్ ఏంటి? ఇప్పుడు ఆయన వేసిన రిమాండే చట్టం పరిధి విరుద్ధంగా ఉన్నదనేటువంటి ఒక వాదన ఉంది. ఆయన ఏదైతే రిమాండ్ తీసుకున్నారు అంటే మాకు అధికారం ఉంది, మా ఇష్టానుసారంగా పనిచేస్తాం అన్నట్టుగా ఉంది. నేను ఏమంటున్నాను, మీరు యూ పీపుల్ ఆర్ ది జడ్జెస్ అండి. మీడియా వారు అడుగుతున్నాను మేము మీడియా ద్వారా ప్రజలను అడుగుతున్నాను నేను. ఎవరైతే ఒక బాధితుడు ఉన్నాడో అతన్ని నిందితుడిని చేసేటువంటి ఈ సంస్కృతి ఏమిటండి? ఇది ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ఉందా? ఎక్కడుంది? నియంతలు పాలించేటువంటి దేశాల్లో ఉంటుంది. నియంతృత్వ పాలనకి ఇది ఒక నిదర్శనం అవుద్ది. చంద్రబాబు నియంత్ర పాలన చేస్తాడు, దాని డౌటే ఉంది. నియంత్ర పాలన నేనంటే నియంతృత్వ దేశాల్లో జరుగుతున్న విధానాలను ఇక్కడ తీసుకొచ్చారని చెప్తున్నాను. దానిలో మీడియా మీరే జడ్జ్ చేయాలి. నేనెందుకు ఆ జడ్జిమెంట్ మీరేమని అడుగుతుంటే నన్ను అడుగుతున్నారు మళ్ళీ మీరు? నేను అనుకుని చెప్పాను, ఆ జడ్జిమెంట్ మీరేవాల్సింది. అంటే ప్రజల తరఫున ఒక మీడియాగా మీ బాధ్యత కూడా ఉందని అంటున్నాను. అంబటి రాంబాబు గారి ఇంటి మీదనా దాడి జరుగుతా? మరి ఆయన ముద్దాయ్యాడు. దాడి చేసిన వాళ్ళు ఎంతమంది ముద్దాయ్యారు? కుటుంబ సభ్యులు అయితే చాలా ఆరోపణలు చేశారు. ఆయనకి రాజమండ్రి సంఘటనలో రక్షణ ఉందా లేదా మీరు గమనించారు? ఖచ్చితంగా ఇవాళ అక్కడ ఉన్నటువంటి మాధవి గారు ఎవరైతే మాజీ ప్రజెంట్ ఎమ్మెల్యే ఉన్నారో, అంటే వీళ్ళు శాసనసభకు వచ్చిన తర్వాత దాని విలువలు ఎక్కడ పాటించట్లేదు. ఆవిడెందుకు మాధవి గారు మాట్లాడిన మాటలు కానీ పెమ్మసారి గారు మాట్లాడి అది కాన్స్టిట్యూషనల్ వైలెన్స్. ఒక కేంద్ర మంత్రి మరి ఎగైన్ దాడి చేస్తానని చెప్తున్నారు. రమేష్ గారి ఇంటి మీద దాడి గారు. ఈ పెట్రోల్ బాంబులు ఏంటండి? ఇది ఎక్కడ తీసుకెళ్తున్నాడు ఈ రాష్ట్రాన్ని? చంద్రబాబు నాయుడు గారు మీకు అధికారం ఇచ్చారు, మీది కదా ఫెయిల్యూరు. శాంతి భద్రతల రక్షణ ఎవరిది? ముఖ్యమంత్రిది. ఇక్కడ శాంతి భద్రతలు లేవని తెలుస్తుంది కదా. తెలుస్తున్నప్పుడు దానికి ఫెయిల్యూర్ ఎవరిది? ముఖ్యమంత్రి కదా. నైతిక బాధ్యత వహించాల్సింది ఎవరు? నైతిక బాధ్యత అనేటువంటి పదం మీద ఆయనకు ఒక గౌరవం ఉంటే వహించాల్సింది ఎవరు? ఇవాళ రాష్ట్రంలో దాడి చేసి దాడికి గురైన వాళ్ళని ముద్దాయిలుగా చేసి ఆయన చలిగోగుతున్నాడని అంటే ఇది ప్రజాస్వామ్యంలో చాలా చాలా చీకటి రోజుగా సందర్భంగా మనం చేస్తూ ఈ విషయాన్ని ఇప్పటికే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జాతీయ స్థాయిలో ప్రస్తావన చేయడానికి వాళ్ళ పార్లమెంట్ మెంబర్లందరూ కూడా ప్లకార్డ్స్ ప్రదర్శించి జస్టిస్ కోరారు. ఈ రాష్ట్రంలో పాలన లేదు, శాంతి భద్రతలు లేవు,
ఉందనేటువంటి అహంకారంతో ప్రజల్ని ఇష్టానుసారంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారనే విషయాన్ని చెప్పారు. పాలకులు కేంద్ర మంత్రి మాట్లాడిన మాటలు చూశారు. వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు సినిమా చూపిస్తాం, మేము అణిచివేస్తాం. దేనికోసం? ప్రజాస్వామ్యంగా ప్రజల పక్షాన ప్రజల గొంతై అడిగే ప్రశ్నించేటువంటి ప్రతిపక్షాన్ని అణిచివేయటం ద్వారా ప్రజలకు మంచి జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? అది కూడా ఒక ప్రశ్నగా ఉంది. అది చూసినాం. రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు గారి కుటుంబాన్ని పరామర్శ చేసిన తర్వాత ఒక కార్యాచరణ చేస్తాం. రాష్ట్రంలో ప్రజాపక్షాన పోరాటం చేసేటువంటి ప్రతిపక్షం గొంతు నొక్కటానికి ప్రయత్నించొచ్చుగాక, కానీ జడిసి ఎవరు కూడా ప్రజాపక్షాన పనిచేయకుండా ఉంటారని అనుకోవడం వాళ్ళ భ్రమ. ప్రజాపక్షాన పనిచేయటంలో మీరు ఎంత గట్టిగా గొంతు నొక్కినా, ఎంత గట్టిగా హింసలు గురి చేసినా, ఎంత గట్టి కేసులు పెట్టినా పోరాటం చేస్తాం. వైసీపీ రెచ్చగొడుతుంది, ఆ ఉచ్చులో పడకూడదని చంద్రబాబు స్టేట్మెంట్ ఇచ్చాడు. దీన్ని ఎట్లా చూడాలి? మీరు ప్రైమ్ 9 కదా, రెచ్చగొట్టింది ఎవరు? ఒకసారి డిబేట్ పెట్టండి. ఆయన అంటాడు, ఆయన చెప్పింది ఏది నిజం? ఇప్పుడు లడ్డూలో కొవ్వు ఉంది, జంతు కొవ్వు అని చెప్పారు ఆ రోజు. ఇవాళ ఒక సిబిఐ ఒక సిట్ రిపోర్ట్ లో ఏమిచ్చిందనంటే జంతు కొవ్వు అనేది లేదు, రూల్డ్ అవుట్. మరి పోస్టర్లు వేస్తున్నారేంటి? ఇంకా ఉందంటున్నారేంటి? ఇక్కడ ఆయన ఏమనుకుంటున్నాడంటే జగన్మోహన్, రెండోది కూడా చెప్తున్నాను, కలుషితం అన్నారు. ఏదైతే సింథటిక్ అనేటువంటి పదం టీడీపీ రెజ్యూమ్ నుంచి ఇప్పుడు దాకా అది జరిగితే తప్పు అయితే ఖచ్చితంగా అప్పటి నుంచి ఇప్పుడు దాకా. ఇప్పుడు ఆయన అనిల్ కుమార్ సింఘాల్ గారి మీద ఎందుకు చర్యలు తీసుకున్నారు? అంటే తప్పు జరిగిందని తీసుకున్నారు కదా. రెండోది చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏదైతే పాలన సాగిస్తున్నారో ఆ పాలనలో అన్ని వేళ్లు ఆయన పక్కకే చూపిస్తున్నాయి. ఆయన ఒక వేలు చూపిస్తే అన్ని వేళ్లు ఆయన పక్కకే చూపిస్తున్నాయి. నేను అన్నదే నిజమని ఆయన భ్రమిస్తున్నాడు తప్ప నిజం కాదని ప్రజలు తెలుసుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. చాలా ఇంకా ఎందుకు అతని గురించి మాట్లాడుకోవడం? ఇప్పుడు మాట్లాడే వాళ్ళకి సంస్కారాన్ని బట్టి ఆయన ఆరోగ్యంగా ఉన్నారు, ఏం ప్రాబ్లం లేదు ఆయన. అమ్మా అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అందరి పేర్లు చేస్తారు. ఓకేనా? ఇంకోటి ఏదో అడిగారు మీరు. అంటే కాదు, వైసీపీ రెచ్చగొడుతుంది, మీరు శాంతంగా ఉందని చెప్పాడు చంద్రబాబు, దాని మీద మీరు చెప్పలా? కాదు, ఆ వీడియో చూడమంటున్నాను. రెచ్చగొట్టింది ఎవరు? తెలుగుదేశం వాళ్ళు. రెచ్చిపోలేదు వైసీపీ వాళ్ళు. ఎవరు బూతులు తిట్టింది ఎవరు? తెలుగుదేశం వాళ్ళు. ఇప్పుడు తిడుతుంది ఎవరు? తెలుగుదేశం వాళ్ళు. ఇప్పుడు కూడా ఆకుండా తిడుతుంది ఎవరు? ఏంటంటే ఇది లడ్డు విషయంలో అడ్డంగా దొరికిపోయాడు ఆయన. నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద నింద వేస్తే ఆయనకి ప్రాఫిట్, లాభం వస్తుంది. కానీ కలిలో వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన అంటారు. వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి. అది కదా, స్వామివారి మీద నిందేశాడు. స్వామివారి ప్రసాదానికి కళంకం కల్పించారు. ఆ కళంకం కల్పించినటువంటి దాని మీద నిజాలు స్వామి కదా చెప్తున్నాడు. సిబిఐ సిట్ రూపంలో వచ్చి స్వామి నా ప్రసాదం ఎక్కడ, స్వామి నా ప్రసాదం ఎక్కడ కూడా కళంకితం కాలేదని చెప్పినప్పుడు తట్టుకోలేక ఈయన చేసేటువంటి ఈ ప్రకటనలు ఏవైతే ఉన్నాయో మనకు అర్థమవుతుంది కదా. స్వామివారి ప్రసాదంలో ఎటువంటి జంతు కొవ్వు కలవలేదనేది తెలిసిన తర్వాత కన్ఫ్యూజ్ అయ్యి దీనికోసం డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఈ రకంగా మొన్న రాంబాబు గారిది కాపు సామాజిక వర్గం, మళ్ళీ దాని బ్యాలెన్స్ కోసం చంద్రబాబు నాయుడు తెలివితేటలు ఏంటంటే మళ్ళీ నిన్నొచ్చేమో జోగి రమేష్ గారిది బ్యాలెన్స్ కోసం. ఏమిటండి ఇది? చిన్నపిల్లలకు తెలిసిపోతుంది చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారని. అదే ఇప్పుడు వచ్చిన సిట్ లో ఇది ఇప్పుడు 2018 నుంచి నడుస్తున్నటువంటి కథ. ఓలే బాబా డైరీని తెచ్చింది ఎవరో ఆయన అంటున్నారు కాదు. వాస్తవాలు మీరు వెలికి తీయండి, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేయండి. ఏ రోజు బయటకు వచ్చింది, ఎప్పటి నుంచి జరుగుతుంది, జరిగిన దాంట్లో బాధ్యులు ఎవరు, బాధ్యులైన కదా. ఇప్పుడు అనిల్ కుమార్ సింఘాల్ గారిని ఎందుకు మీరు తప్పించారు, ఇవన్నీ చూసినప్పుడైతే ఏదైతే సింథటిక్ నెయ్యి అనేటువంటిది ప్రారంభమైంది అప్పటి నుంచి టీడీపీ రెజ్యూమ్ నుంచి అని సిట్ ఇప్పుడే రిపోర్ట్ ఇచ్చింది. ఇంగ్లీష్ పత్రికలో బ్రహ్మాండంగా ప్రింట్ అయింది. రెండవది ఇవాళ ఏదైతే ఆయన మాట్లాడినటువంటి ఒకటి అపచారం ఎక్కడా, జంతు కొవ్వు అనేది భక్తుడి యొక్క మనస్సుని కలచివేస్తుంది. సింథటిక్ లేకపోతే అడల్ట్రేషన్ అనేది ఈ దేశంలో ఒక పెద్ద ప్రాక్టీస్ గా ఉన్నది. దాని మీద చర్యలు తీసుకోవాలి. నేను దీని మీద ఏమంటాను, అందులో సుబ్బారెడ్డి గారు లేరు, కరుణాకర్ రెడ్డి గారు లేరు, జగన్మోహన్ రెడ్డి గారు లేరు, ఏదేదో మాట్లాడేస్తున్నారు. ఎక్కడుంది, ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది?
మాట్లాడేటువంటి దాంట్లో ఇక్కడ వారు ఒక్కటే అనుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి కళంకం ఆపాదించేస్తే నాకు లాభం. కానీ ఆయన జగన్నాథుడి మీద కళంకం వేసేస్తున్నాడు, వెంకటేశ్వర స్వామి మీద కళంకం వేసేస్తున్నాడు. వెంకటేశ్వర స్వామి ఒప్పుకోరు కదా, ఆయన యథార్థాలు తీసుకొస్తాడు స్వామివారు. కనుకే ఇవాళ అన్ని బయటకు వస్తున్నాయి. ఇవాళ ఆయన చేసినటువంటి అసత్య ప్రచారం అంతా కూడా నిజం, ఏదో ఆయన చేసిందంతా అసత్య ప్రచారం అని నిజాన్ని బయటికి తీసుకొచ్చి ఇవాళ భగవంతుడు చెప్పిస్తున్నటువంటి మాటలుగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందా? చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి విధానాలు అయితే మీరు ఇంకోటి చెప్పొచ్చు, ఈ ప్రభుత్వం అనేక రకాలైనటువంటి విధంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు జరుపుతున్నటువంటి విధానాలు అయితే మనం చూస్తున్నాం. అయితే మీరందరూ కూడా మీరంటే అవతరోళ్ళు అధికార పార్టీ నుంచి మాట్లాడేటువంటి మాటల్లో మీరు ఆ వేళ అలా చేశారు ఇలా చేశారని చెప్పేసి వాళ్ళందరి గురించి కూడా మాట్లాడతారు. మళ్ళీ ఈవేళ ఇక్కడున్నాం మేము, మీరు అక్కడున్నారు, మీరు అదే కోరుకుంటున్నారు అనేటువంటిది అర్థమవుతుంది. తప్పకుండా ఇది మళ్ళీ అటు నుంచి ఇటుకో. తిరుపతి లడ్డూ గురించి మాట్లాడితే ఆయన జైలుకి పంపిస్తారా మీరు? తిరుపతి లడ్డూకి సంబంధించినటువంటిది ఎవరు దీన్ని తీసుకొచ్చారు? రాత్రి ఆ ఒక ప్రెస్ మీట్ లో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు మాట్లాడారు. దాంట్లో ఈ తిరుపతి లడ్డూలో జంతుకోవు కలిసినటువంటి విషయాలు వాస్తవమే. అది నాకు రిపోర్ట్ వచ్చిన తర్వాత, శ్యామలరావు నాకు రిపోర్ట్ ఇచ్చిన తర్వాతే నేను మాట్లాడానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తాడు. ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. విజ్ఞప్తి అనుకోవచ్చు, అది హెచ్చరిక అనుకోవచ్చు, తెలియపరుతున్నా అనుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి, ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు. 2003లో మైనంగాలో ఇది అలిపిరి సంఘటనలో అని చెప్పి చెప్తుంటారు. అలిపిరి సంఘటనలో మిమ్మల్ని కాపాడినటువంటి తిరుమలేశుడికి మీద ఈ రకమైనటువంటి ఆరోపణలు వస్తే, మీకు నిజంగా వెంకటేశ్వర స్వామి మీద చిత్తశుద్ధి అనేటువంటిది ఉంటే, ఇది మీకు రిపోర్ట్ వచ్చిన తర్వాత, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మీకు రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ మీ దగ్గర పెట్టుకుని ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఎవరిని జైలుకి పంపించాలి, ఎవరి మీద ఏ యాక్షన్ తీసుకోవాలనేటువంటిది మీరు తీసుకునేటువంటి అధికారం మీకుంది. ఒక ముఖ్యమంత్రిగా ఈ అవకాశం మీకుంది. దాన్ని రాజకీయం చేద్దామనేటువంటి ఉద్దేశం కాకపోతే, డేట్లు కూడా చెప్తున్నాను. జూన్ నెలలో ముఖ్యమంత్రి అయ్యారు, ఆగస్టులో మీరు ఒక మీటింగ్ పెట్టారు దీని గురించి. ఆగస్టు నెలలో ఎమ్మెల్యేలు అందరితోటి మీటింగ్ పెట్టి తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో ఇది కలిసింది అనేటువంటిది మీరు చెప్పారు, గుర్తుపెట్టుకోండి. అంటే ప్రచారం ఎవరికి కావాలి? ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచన ఎవరు చేశారు? వెంకటేశ్వర స్వామి మీద నిజమైనటువంటి భక్తి ఉంటే మన దగ్గర అధికారం ఉన్నప్పుడు ఆ అధికారాన్ని ఉపయోగించేయండి. కోట్లాది మంది భక్తులు మనోభావాలు దెబ్బతీసేటువంటి విధంగా ఇది దుర్మార్గమైనటువంటి విధానమైనటువంటిది ఆలోచన చేశారు మీరు. సరే, ఈవేళ ఏమైంది? రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారు. మీరు ఇచ్చినటువంటి మీ సంస్థల మీదే మీకు నమ్మకం లేదా? ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి సంస్థల నుంచి వచ్చినటువంటి రిపోర్ట్, ల్యాబుల నుంచి వచ్చినటువంటి రిపోర్టు. ఆ రిపోర్టు ఏం చెప్తుంది? అటువంటి కల్తీ అనేటువంటి జరిగింది. వాళ్ళు చెప్పినటువంటి, నేను మళ్ళీ అలా పోతున్నాను, జంతుగోవులు ఈ కలిసి అనేటువంటిది తప్పు అనేటువంటిది ఆ రిపోర్టులు వచ్చింది. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు మీరు? ఏం మాట్లాడతారు మీరు? మాట్లాడటానికి ఏదో ఎలాగో మాట్లాడతారు, కానీ ఆత్మ అనేటువంటి తోటి ఉంటుంది. మీరు వెంకటేశ్వర స్వామిని రోజు కొలుస్తాం మనం అందరం కూడా. నేను కూడా వెంకటేశ్వర ప్రసాదం తింటేనే కానీ బయటకు రాను. అంటే నేనే కాదు, నాలాగా ఎంతో మంది ఈ దేశంలో ప్రపంచవ్యాప్తంగా. మరి మీరు అన్నటువంటి పదాలు వింటుంటేనే బాధ కలుగుతుంది. దీనికి ఆ కలియుగమైనటువంటి వెంకటేశ్వర స్వామి దీనికి ఎవరికి ఏ రకమైనటువంటి పనిష్మెంట్ ఇవ్వాలనేటువంటిది ఇస్తాడనేటువంటిది తెలియపరుస్తూ, నిన్న రాంబాబు గారు దాని మీదే ఫ్లెక్సీలు పెడుతున్నారు అని చెప్పేసి అడిగితే దాన్ని ఆయన కొట్టడానికి వచ్చి ఆయన కారు ఆపితే ఆయన ఆ బాధలో మాట్లాడినటువంటి మాటలు మాట్లాడుండొచ్చు. మీ దగ్గర ఉన్నటువంటి అనుకూలమైనటువంటి మీడియాల ద్వారా దాన్ని పదే చూపించి ముఖ్యమంత్రి గారిని తిట్టారు అని చెప్పేసి దాని గురించి చెప్తున్నటువంటి విషయాలు, ఇది దుర్మార్గమైనటువంటి విషయం.
ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటికాడ వెంబడించి 5 గంటలు జరిగింది ఈ దమనకాండ. ఆయన లోపల ఉన్నాడు, వీళ్ళు ఉన్నారు, పోలీసు వాళ్ళు ఉన్నారు. ఇంత దుర్మార్గం. ఆ పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారా? అధికారం ఈవేళ శాశ్వతం కాదు ఎవరికైనా. ఈవేళ మనకు అధికారం ఉండొచ్చు, రేపు ఇంకో వాళ్ళకి అధికారం ఉండొచ్చు. అధికారులు మాత్రం శాశ్వతం. ఆ అధికారులు మాత్రం వాళ్ళ బాధ్యతలు వాళ్ళు సక్రమంగా నిర్వహించవలసినటువంటి అవసరం అయితే ఉంది. అలా కాకుండా వీళ్ళు చేయవలసిందంతా చేసిన తర్వాత 10:30కే రాంబాబు గారిని అరెస్ట్ చేసి లోపల స్టేషన్కి తీసుకెళ్లారు. మీరు ఆ పని ముందు ఎందుకు చేయలేదు? ఇది కాకుండా ఒక ఎమ్మెల్యే వచ్చి అక్కడికే ఇష్టానుసారంగా రాంబాబు గారి ఇంటి మీద కర్రలతోటి రాడ్లతోటి కారు ధ్వంసం చేశారు. సరే, తప్పు మాట్లాడినటువంటి వాళ్ళకి, తప్పు చేసినటువంటి వాళ్ళకి కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, శిక్ష అనేటువంటిది ఉంటుంది. సరే, అది ఒక విధంగా అయితే అది ప్రతిపక్ష పార్టీకేనా, అధికార పార్టీకి ఉండదు. ఇంకది అధికార పార్టీ నుంచి వెళ్ళి అంత పోలీసులు ఎదురుగా వాళ్ళ ఇంటికాడ దౌర్జన్యం చేసినటువంటి వాళ్ళ మీద ఎందుకు కేసులు రిజిస్టర్ చేయట్లేదు? ఒకప్పుడు జోగి రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి వెళ్ళారంటే జోగి రమేష్ మీద కేసు రిజిస్టర్ చేసింది ఆ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వం. ఈ రోజు ఆ పని మీరు ఎందుకు చేయట్లేదు? అదేవిధంగా వంశీ పార్టీ ఆఫీస్, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకి వెళ్లి గొడవ చేశారన్నప్పుడు వంశీ మీద కూడా కేసు రిజిస్టర్ అయింది. ఈ రోజు కూడా ఆ కేసులు కోర్టులు తిరుగుతున్నారు. ఈ పని మీరు ఎందుకు చేయట్లేదు? ఇంత విచ్చలవిడిగా మీరు ప్రవర్తిస్తున్నటువంటి దానికి మూల్యం చెల్లించుకునేటువంటి రోజు తొందరలోనే ఉందనేటువంటిది ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ, ఇటువంటి కార్యక్రమాలు ఏదో మొన్న మాట్లాడారు అంటే మీ అధికారంతో తొక్కిపెట్టి వీళ్ళందరినీ ఈ విధంగా దారికి తెచ్చుకోవాలంటే తెలుగుదేశం పార్టీలో మీరు ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా దాన్ని ఎదుర్కోవటం కోసం వైఎస్ఆర్ పార్టీ నుంచి అందరూ సిద్ధంగా ఉన్నారు. నేను ఈరోజు రాంబాబు గారిని మాట్లాడింది ఆయన ఆవేదన, ఆయన మాటలో కూడా చాలా వరకు చెప్పడం జరిగింది. అది మీకు చెప్పేటువంటి విషయాలు కాదు, కానీ ఇది చాలా దుర్మార్గమైనటువంటి విధంగా ఈ రోజున పరిపాలన జరుగుతుంది అనేటువంటిది మరొకసారి. జ్యోతులు నెహ్రూ నిన్న మాట్లాడారు. సిట్టుకి మించిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, త్వరలోనే బయట పెట్టమనండి, వద్దనరా. ఇప్పుడు సిట్టుకి మించినటువంటి ఆధారాలు, సిట్టుకి మించినటువంటి ఒక పరిశీలన చేయటానికి ఒక సంస్థ అనేటువంటిది సిట్టు ఎవరిచ్చారు? ప్రభుత్వమే కదా సిట్టుకి ఇచ్చింది. దానికి మించినటువంటి ఆధారాలు అంటే ఇంకా పైనుంచి తీసుకురావాలి. ఆ వెంకటేశ్వర స్వామి ఇవ్వాలి దానికి మించినటువంటి ఆధారాలు ఏమైనా ఉంటాయని. సిబిఐ కాదు, సిబిఐ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇస్తే అది సిట్టు కోర్టులో ప్రవేశపెట్టింది. దానికి మించినటువంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయంటే మరి ఆయన దగ్గర ఉంటే పెట్టమనండి, తప్పే ఉంది. ఇప్పుడు దాకా ఎందుకు పెట్టలేదు? ఇటులో కూడా మిగతా కాపు నాయకుల మీద దాడి చేసే అవకాశం ఉందని మీరు మాట్లాడారు. రేపు మరిన్ని ముఖ్యమైన కాపు నాయకులు, వైసీపీ నేతల మీద కూడా దాడి చేసే అవకాశం ఉందంటున్నారు కదా. జరిగితే జరగవచ్చు. ఒక టార్గెట్ పెట్టుకుని చేస్తున్నటువంటి విధానం ఇది. కొంతమందిని కావాలని చేస్తున్నటువంటి విధానం ఇది. ఆ రెడ్ బుక్ లో రాసుకున్నటువంటి దాంట్లో ఎవరి పేర్లు ఉంటే వాళ్ళ మీద జరుగుతున్నటువంటి కాపుల మీద దాడి కింద అనేటువంటిది వాళ్ళ అవసరం కోసం వాళ్ళు మాట్లాడుతున్నారు తప్పితే కాపుల మీద దాడి కింద మాట్లాడలేదు నేను. కాపుల్లో వాయిస్ ఉన్న వాళ్ళ మీద మాట్లాడుతున్నారో, ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళ మీద మాట్లాడుతున్నారు అనేటువంటి చెప్పాను. ఆ వేళ రంగా గారిని చంపేసినటువంటి ఇది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగానే రంగా గారిని వచ్చేసారు. ఆ రంగా అనేటువంటి వ్యక్తి చనిపోకపోతే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మా కోరిక నెరవేరింది. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాడు రంగా అనేటువంటి వ్యక్తి. అది ముందే గ్రహించినటువంటి వాళ్ళు ఆయన మట్టుపెట్టారు. ఇది కాపుల మీద దాడా, ఇంకొకరి మీద దాడా అనేటువంటిది మీరు ఎలా తీసుకున్నా నాకేం అభ్యంతరం లేదు. కానీ జరిగినటువంటి విధానాన్ని మాత్రం ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు మర్చిపోలేరు రంగా గారు హత్య అనేటువంటి దాన్ని. అది ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎలా చేశారు అనేటువంటిది అప్పుడు జనరేషన్ గుర్తుంటే వాళ్ళు మళ్ళీ పిల్లలకు చెప్తున్నారు. ఆ పిల్లలకు చెప్తున్నారు. 40 సంవత్సరాలు అయిపోయినా ఈ రోజున రంగానే ఆరాధ్యదయంగా చూస్తున్నారంటే ఆ రోజు జరిగినటువంటి సంఘటనలు ఎలా చెప్తుంటారో, ఈ సృష్టి ఉన్నంతకాలం కూడా రంగా అనేటువంటి హత్య ఎలా జరిగింది, ఎవరు చేశారు అనేటువంటిది
ఎప్పుడూ ఎరకాలం వాళ్ళకి చెప్తానే ఉంటారు. దాంట్లో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. వైసీపీ పోరాటం ఎలా ఉండబోతుంది మరి? వలస దాడులు కానివచ్చు, కేసులు తిరిగి రివర్స్ లో పెట్టడం కానివచ్చు, తిరిగి మళ్ళీ జోగి రమేష్ మీద అమ్మటరామ మీద కేసులు నమోదవుతున్నాయి. ఇక్కడ కాకినాడలో నమోదైంది, ఇక్కడ రాజమండ్రి కలెక్టరేట్ లో నమోదైంది, ఎస్పీ ఆఫీస్ లో నమోదైంది. ఎలా ఉంటుంది? ఎలాగనేటువంటిది వాళ్ళు ఎన్ని రకాల కేసులు పెట్టినా ఎదుర్కోవడం సిద్ధంగా ఉన్నాం. ఈ దుర్మార్గమైనటువంటి పరిపాలనని ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే నష్టపోయింది వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేస్తే వాళ్ళ మీద కేసు పెట్టాం. బాధితులు ఎవరైతే ఉన్నారో నష్టపోయినటువంటి వాళ్ళు ఎవరో జోగి రమేష్ గారి ఇంటి మీదకి వెళ్ళి ఏళ్ళు తగలబెడితే, అంతకుముందు 2 రోజుల క్రితం మాట్లాడితే ఒక పథకం ప్రకారంగా కాకపోతే 2 రోజుల ముందు మాట్లాడినటువంటి జోగి రమేష్ గారు మాట్లాడినటువంటి దానికి మళ్ళీ ఈయన పంపించి ఐలు తగలబెట్టేటువంటి అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎక్కడ తీసుకెళ్తున్నారు? ప్రజలను భయభ్రాంతులు చేద్దాం అనుకుంటున్నారా? చేయండి, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి.